ముఖ్యంగా ఇవాళ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొబ్బిల్లో నిర్వహించినటువంటి సోకాల్డ్ అలజంగి నుంచి భారీ చేరికల సభని ఏదైతే చిత్రీకరించడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యారో దాంట్లో మా గ్రామ స్థాయి మా నాయకులు కొత్తగా మాతో కలిసినటువంటి నాయకుల మీద, ముఖ్యంగా సర్పంచ్ మీద, జానీ మీద, అదేవిధంగా నా మీద అవాకులు చవాకులు పేలడం జరిగింది. ప్రెస్ ద్వారా నేను ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే రేపు 2 నెలల్లో ఎన్నికలు అయిపోతాయి. బ్యాలెట్ బాక్స్ ఓపెన్ అయిన వెంటనే ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది అందులోనే నేను నిరూపించుకోగలను. కాకపోతే నన్ను నమ్మి, పార్టీని నమ్మి, పార్టీలోకి వచ్చినటువంటి ఒక దళిత సర్పంచ్ని తను శక్తివంచన లేకుండా గ్రామాభివృద్ధికి, అందరికీ వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక మంచి పేరు సంపాదించుకొని వచ్చినటువంటి యువకుడైనటువంటి జానీని మాట్లాడుతూ నన్ను కూడా విమర్శించడం జరిగింది. ప్రెస్ ద్వారా నేను కొన్ని వాస్తవాల్ని మీ ముందు పెట్టదలుచుకున్నాను. గత వారం రోజుల నుంచి ఇంటింటికి తిరిగి డబ్బు ఎర చూపించి ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదరికాన్ని క్యాష్ చేసుకుందామని డబ్బు ఎర చూపించి నిన్న మీటింగ్కి శక్తియుక్తులు ఒడ్డారు ప్రజల్ని బయలుదేరించడానికి. అది ఒక కారణం అయితే, ముఖ్యమైనటువంటి కారణం గ్రామంలో ఉన్నటువంటి వాలంటీర్స్ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని మీకు పెన్షన్ ఆపేస్తాం, మీకు అమ్మఒడి ఆపేస్తాం, ప్రభుత్వం ద్వారా రావాల్సిన లబ్ధులు ఆపేస్తామని బెదిరించి ఎవరైతే ముందుకేసి కూర్చున్నారో రామని మొహమ్మద్ చెప్పారో వాళ్ళందరినీ కూడా వాలంటీర్స్ ద్వారా ముందు నాయకులు వెళ్ళారు. నాయకుల్ని తొలనాడాక ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగపరిచి వాలంటీర్స్ ద్వారా మీకు రావాల్సినటువంటి పథకాలన్నింటినీ కూడా ఆపేస్తామని బెదిరించి, అదిరించి, సామవేద దండోపాయాలు ఉపయోగించి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి, అనేక మంది దగ్గరికి వెళ్ళి, మీరు ఓటు ఎవరికి కావాల్సి వాళ్ళకి వేసుకోండి, మాకు ఓటు ఇవ్వని కూడా మేము అడగట్లేదు, మీరు ఓటు ఎవరికి కావాల్సి వాళ్ళకి వేసుకోండి, మీటింగ్ మాత్రం వచ్చి వెళ్ళిపోండి అని కొంతమంది బతిమాలు. ఇవాళ గ్రామంలోని హాట్ గా నడుస్తుంది. వీళ్ళెవరు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే కొంతమందిని పాపం పేదరికానికి డబ్బు ఇస్తామని 500 ఇస్తామని చెప్పి సగం మందికి డబ్బులు ఇవ్వలేదు, సగం మందికి భోజనాలు పెట్టలేదు, సగం మందికి ఇస్తామన్న డబ్బు కూడా చేకూర్చలేదు. సరే, అవన్నీ అది వ్యక్తిగత విషయాలు, అవన్నీ వేరే విషయం, నేను చెప్పదలుచుకోలేదు. ఇవాళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ఒక మేజర్ పంచాయతీ గ్రామం, ఒక దళిత సర్పంచ్కి ఏమాత్రం కూడా స్వేచ్ఛ ఇవ్వకుండా, ఏమాత్రం కూడా తన పనిదాన్ని చేసుకోనివ్వకుండా విసికి, భయభ్రాంతులకు గురి చేసి, విసికి ఆ పార్టీ మీద విసికి, ఆ పార్టీ విధానాల మీద విసికి ఇవాళ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా రైతాంగం ఈ 4.5 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాల 10 నెలలు ప్రజలు, రైతులు పడినటువంటి ఇబ్బందుల్ని ఏ విధంగా గురి చేశారో అవన్నింటినీ చూసి తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు నమ్మకంతో ఇవాళ అందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది. ఈ జనాన్ని చూసి వీళ్ళు ఎక్కడ తలపెట్టుకుంటారు, బడిజాని కానీ బుజ్జి కానీ ఎక్కడ తలపెట్టుకోవాలో తెలియదు. జనాన్ని చూసి అవాకులు చేవాకులు తెలియదు. సార్, ఎవరైతే ఆ మాట అన్నారో ఆ పెద్ద మనిషి,
ఒకటే చెప్పదలుచుకున్నాను, మేమెప్పుడు కూడా అబద్ధాలు చెప్పి, మబ్బి మాటలు చెప్పి, తప్పుడు మాటలు చెప్పి, మీరు అంత ఎదిరించి బెదిరించి అన్ని తాయిలాలు ప్రకటించి ఒక చర్చికి 5 లక్షలు ఇస్తామని అబద్ధాలు చెప్పి మీరు అందరినీ ప్రేరేపిస్తేనే మాకు వచ్చిన జనంలో సగం రాలేదు. మీరు అలజంగి గ్రామం తాలూకు భారీ చేరిక అన్నారు. మీ పార్టీ వాళ్ళకే మీరు కండువాలు వేసుకున్నారు. అలజంగి గ్రామం కాకుండా ఎన్నో పొన్నూరు గ్రామాల నుంచి అందరూ, మొబైల్లో అందరికీ పరిచయాలు ఉంటాయి. పొన్నూరు నుంచి ఇతర గ్రామాల నుంచి ఎంతో మందిని మీరు డబ్బులు ఇచ్చి కూలికి తీసుకొచ్చుకున్నారు. వీళ్ళు గల్లు ఎక్కడా పెట్టుకోరు. రేపు బారుడిసుకొని వీళ్ళిద్దరితో పాటు మా పాత తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలజంగి గ్రామంలోని మట్టి కనిపించి అత్యధిక ఓట్లు మెజార్టీ తీసుకొచ్చి మీకు రేపు ఎలక్షన్ అయ్యాక అలజంగి రిజల్ట్స్ చూసి, అలజంగి మా తెలుగుదేశం పార్టీకి వచ్చిన మెజార్టీ చూసి మీరు ఎక్కడ తలపెట్టుకోవాలో, మీరు ఇప్పుడు మీకు నాయకత్వం వస్తే వాళ్ళు ఎక్కడ తలపెట్టుకోవాలో తెలియదు. అది ముందు చూసుకోండి. వీళ్ళు తల ఎక్కడ పెట్టుకోవడం కాదు. వీళ్ళు చాలా స్పోర్టివ్గా ఉన్నారు, చాలా ధైర్యంగా ఉన్నారు. ఏ పరిస్థితిలోని ఏది ఏ విధంగా అయింది అన్ని కూడా వాళ్ళకి తెలుసు. ఇవాళ నన్ను ప్రత్యేకించి ఈ బోకు మనుషులు బోకు మాటలని నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం జరిగింది. అయ్యా గౌరవ శాసనసభ్యులు గారు, బోకు పనులు చేసింది మీరండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ హయాంలో మంజూరైనటువంటి నిధుల్ని ఈ రోజు కూడా ఖర్చు పెట్టడం చేతకాని బోకు మనిషి మీరు. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో శాంక్షన్ అయినటువంటి రోడ్లు పూర్తి చేయడం చేతకాని అసమర్థులు మీరు. పెద్ద బోకు మనుషులు మీరు. ఆ విధంగా మీరు బోకు మనిషి అయ్యారు. ఆ విధంగా మీరు బోకు మాట్లాడారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో శాంక్షన్ చేసినటువంటి లోచర్ల కొండదేవుపల్లి దగ్గర ఎత్తిపోతల పథకాలని 5 సంవత్సరాలు గుడ్లు పెట్టి కూర్చొని గాడుదులు కాసి 4 సంవత్సరాల 10 నెలల తర్వాత మీకు గుర్తొచ్చి మొన్న అసెంబ్లీలో మేలుకొని మొన్న ప్రశ్న వేశారు. మళ్ళీ ఏంటి, ఒక పనికిరాని కాగితం తీసుకొస్తారు రేపు ఎలక్షన్ ముందు. అది కూడా ఏం చేస్తారో చెప్తాను మీకు. పనికిమాలిన కాగితం, దేనికి ఉపయోగపడిన కాగితం చింపిడానికి కూడా పనికిరాదు. అటువంటిది ఒక జీవో తెచ్చి ఇదిగో మేము మంజూరు చేసాం, అతి త్వరలోనే మేము మమ్మల్ని గెలిపిస్తే మేము పూర్తి చేస్తాం. మీ ప్రభుత్వం రాదు, మీరు గెలరు, మళ్ళీ మేమే వచ్చి చెయ్యాలి. బోకు పనులు బోకు మాటలు మావి కావు, మీవి. అనేక రోడ్లు తెలుగుదేశం పార్టీ శాంక్షన్ చేస్తే ఈ రోజు కూడా రాళ్ళు తేలిపోయి మీరు పూర్తి చేయలేదే. అది బోకు పని అంటే, అది బోకు మాటలంటే. ఒక పెద్ద మనిషి మీరు ఎలక్షన్ ప్రచారం గొల్లాది బ్రిడ్జ్ పూర్తి చేసి ఆ రోజు ఇక్కడ రాత్రి మీ ఊర్లో భోంచి నేను పడుకుంటానని ఒక పెద్ద మనిషి అన్నారే, అది బోకు మాటలు, అది బోకు చేష్టలు అంటే బోకు మనిషి అంటే అది. బోకుకి అర్థం తెలుసుకొని మీరు బోకుని విమర్శించండి. మీరు వయసులో పెద్దోరు, కొంచెం ఉందాతనం ఉండాలి. వ్యక్తిగత విమర్శ చేయడం వల్ల మీరు నన్ను ఒక మాట అంటే మీరు 100 మాటలు అనిపించుకునే మనిషి మీరు. మీలో అన్ని లోటుపాట్లు ఉన్నాయి. సిద్ధాంతపరంగా, వ్యక్తిగతంగా నేను నిలదలుచుకోలేదు. అన్ని విధాలుగా అన్ని రంగాల్లో విఫలమైన మీరు. బొబ్బిలి పౌరుషాన్ని, బొబ్బిలి పరువుని, బొబ్బిలి ప్రజల్ని మీ పెన్నుకి ఇంకి లేదు. బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులకి పెన్నులో ఇంకి లేదు. విజయనగరంలోని ఇతర నాయకులకు తాకట్టు పెట్టి ఇక్కడ దోపిడీకి పాల్పడుతుంటే, మన వనరులన్నీ దోచుకెళ్ళిపోతుంటే చేతులు కొట్టుకొని నిస్సహాయంగా చాతకంతనంగా ఉన్నోరు మీరు. అవి బోకు పనులు బోకు మాటలంటే, బోకు చేష్టలు అంటే. ఇవాళ రైతు బిడ్డ అని అంటున్నారే, ఎలక్షన్లు అయిన ఇప్పుడు మీరు చూడండి,
4 సంవత్సరాలు 10 రోజుల వరకు కూడా 10 నెలల వరకు కూడా రైతు బిడ్డ ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన రైతులు గుర్తొచ్చారు. ఎందుకంటే ఏ అర్హత ఉందండి మీకు రైతుల గురించి మాట్లాడడానికి? ప్రతి ఒక్క సంవత్సరం రైతులు ధాన్యాన్ని అమ్ముకోలేక నష్టపోయి ఈ రోజు కూడా మీరు డబ్బులు చెల్లించకుండా ప్రతి ఒక్కరును చలికి మంచుకి కళ్ళాల్లో కాపలాలు కాసి పడిగోపులు కాసి నరకం అనిపించాడు ప్రతి రైతు 4 సంవత్సరాలు 10 నెలల్లో ప్రతి సంవత్సరం కూడా ధాన్యం అమ్ముకోవడానికి. ఈ రోజు కూడా డబ్బులు ఇవ్వలేదు. పండగ ముందు తోలినటువంటి ధాన్యానికి ఈ రోజు కూడా అనేక మంది రైతులకు డబ్బులు అందలేదు. వెంకటరాయ సాగరం కాలువలు ఎలా ఉన్నాయి మీరు చూసారా? మరి అంత రైతు బిడ్డ అయితే ఏమండి, మీకు మెషిన్లు ఉన్నాయి కదా, మీకు జేసీబీలు ఉన్నాయి కదా, డీజిల్ ఖర్చే కదా మీకు, అంతవరకు ఎందుకు పూర్తి చేయలేదు? ఇవాళ అడవిలాగా మెయింటెనెన్స్ ఎందుకు చేయలేదు? అడవిలాగా తయారయ్యాయి కాలువలు. వెంకటరాయ సాగరం దుస్థితి ఎలాగ ఉంది? పారాది ఆనికట్ స్కీమ్ ఎలాగ ఉంది? పారాది ఆనికట్ స్కీమ్ దగ్గర అయితే రైతులు సొంత డబ్బులు ఎత్తుకొని రైతులందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి తలుపులు ఎత్తితే కానీ నీరు రాని పరిస్థితి. అలజంగలోనే అదే పరిస్థితి, ప్రతి గ్రామంలోనే అదే పరిస్థితి. మీకు రైతుల మీద అంత ప్రేమ ఉందే, ఇవాళ మీరు రైతుల్ని ఆదుకోవడానికి, రైతులు సుఖం కూర్చడానికి మీరు ఏం చేశారు? సకాలంలో ఎరువులు ఎవరు, ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. ఇవి బోకు మాటలు, బోకు చేష్టలు అంటే. దయచేసి మీరు ఆ పదంకి అర్థం తెలుసుకొని మీరు మాట్లాడండి. వాళ్ళు ఏదో మీరు బలవంతంగా తీసుకొచ్చారు జనాల్ని. ఒకడు వచ్చి ఒక పెద్ద మనిషి వచ్చి టౌన్కే 10,000 ఇస్తారు మెజార్టీ, ఇంకొక పెద్ద మనిషి 30,000 ఇస్తారట, ఇంకొకటి వచ్చి 1,00,000 ఇస్తాడట. ఎన్ని ఓట్లు పోలవుతుంది కూడా తెలియదేమో. సరే అవన్నీ ఎవరు అంచనాలు ఎవరు మాట్లాడతారు దానికి, అది నేను పెద్ద పట్టించుకోగలను. రేపు ప్రజలు తెలుస్తారు, వీళ్ళు తేల్చరు. ఏ విధంగా ఓటింగ్ జరుగుతుంది, ఏ విధంగా ఫలితాలు ఉండబోతాయని ప్రజలు తెలుస్తారు. ఇవాళ నిన్న తర్వాత మరింత కసి పట్టుదల పెరిగి గెలుపు కాదు, మీరు మళ్ళీ తలెత్తుకొని తిరగలేని విధంగా బొబ్బిలి నియోజకవర్గంలో ప్రజలు తీర్పిచ్చే విధంగా మేమందరం కూడా మళ్ళీ కసి పట్టుదల పెరిగాయి. మళ్ళీ పోటీ చేయడానికి భయపడాలి మీరు. జాగ్రత్త. అనవసరంగా సిద్ధాంతపరంగా మీరు వెళ్ళిపోండి, సిద్ధాంతపరంగా మేము వెళ్ళిపోతాం. ఇవాళ స్వచ్ఛందంగా అభిమానంతో ప్రేమతోని ఎలక్షన్లకి టైం ఉన్నా వచ్చినటువంటి జనం నిజమైనటువంటి అభిమానులు, నిజమైనటువంటి ప్రజలు నిర్భయంగా ఒక పట్టుదలతో వచ్చినటువంటి ప్రజలు. అది మీలాగా ఎదిరించి బెదిరించి పథకాలు ఆపేస్తాము, అక్కడ ఒక రకంగా డబ్బిస్తామని పేదరికాన్ని మీరు వినియోగించుకోవడానికి అక్కడ అందిస్తామని ఇక్కడ మోసం చేయడం, అలాంటి మోసాలు గీసాలు మాకు చేత కాదు. అలాంటి చెత్త రాజకీయాలు మా నాయకులు చేయరు. సగర్వంగా చెప్తున్నాను నేను, మాకు అలాంటి నాయకులు లేరు. ఇవాళ మీరు మమ్మల్ని విమర్శించే ముందు మీరు ముందు ఆత్మపరిశీలన చేసుకోండి. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇసుక ఎవరు తరలించుకుపోతున్నారు, ఏ విధంగా మన వనరులన్నీ కూడా సర్వనాశనం అయిపోతున్నాయి మన నియోజకవర్గంలో, దానివల్ల తాగునీరుకి ఎన్ని గ్రామాలకు ఇబ్బంది అవబోతుంది. మీకు పెండులో ఇంకు లేదు, వాళ్ళ విషయంకి వచ్చేసరికి నోట్లో మాట్లేదు. ఇవాళ ఎన్ని కిలోమీటర్ల రోడ్లు ఆ అక్రమ ఇసుక రవాణా వల్ల ఎన్ని కిలోమీటర్ల రోడ్లు మన నియోజకవర్గంలో సర్వనాశనం అయిపోయి, ఎన్ని గ్రామాలు కూలిపోలైపోయి. ఇవాళ మన ఏట్లోని అక్రమ ఇసుక రవాణా వల్ల తాగునీరు ఎన్ని గ్రామాలు మన పట్టణానికి, బొబ్బిలి పట్టణానికి, గ్రామాలకి ఎన్ని గ్రామాలకి దెబ్బతినబోతున్నాయి. మీరు నన్ను బోకు మాట్లాడతారా? మీ చేతకాంతనం మీరు పెట్టుకొని, మీ నిస్సాయికి పెట్టుకొని నన్ను బోకు మాట్లాడతారా? బోకు మాటలు నేనెప్పుడు నా జీవితంలో ఆడలేదు. నాకు ఏ పదవి లేకపోయినా ఇవాళ వేలాది మంది ప్రజలు పార్టీలకు అతీతంగా, నియోజకవర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నన్ను గుండెల్లో పెట్టుకున్నారంటే బోకు మాట్లాడి బోకు పనులు చేస్తే పెట్టుకోరు. మీరు బోకు మాట్లాడి బోకు పనులు చేశారు కాబట్టే
ఎన్టీ రామారావు గారు ప్రపంచంలో గెలిచినా ఎప్పుడు కూడా మిమ్మల్ని డిపాజిట్ లేకుండా ఓడించారు ఇదే ప్రజలు, ZPTCగా ఓడించారు ఇదే ప్రజలు. తుక్కు కింద పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడు గాలిలోనే గెలిచారు. 83లో గాలిలో గెలిచారు, 85లో గాలిలో గెలిచారు, 89లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, గాలి లేదు, మీరు ఓడిపోయారు. 94లో ఎన్టీ రామారావు గాలి ఉంటే మీరు గెలిచారు. 99లో తెలుగుదేశం గాలి ఉన్నా మీరు ఓడిపోయారు. 2004లో తుక్కు కింద ఓడిపోయారు మా చేతుల్లో. ఇప్పుడు మర్చిపోకండి, అప్పుడు ఎన్ని భోగు మాటలు అప్పుడు చెప్పారు మీరు. భోగు మాటలు వీళ్ళు కోట్లు తలుపులు వేసేస్తారు, ప్రజలు కలడానికి వస్తే కుక్కలు వదిలేస్తారు అని అప్పుడు భోగు మాటలు చెప్తే అప్పుడు బిగ్ బాయ్ కొడతారు ఓట్ల ద్వారా ప్రజలు. సో గుర్తు తెచ్చుకోండి. వెంటనే ZPTCకి పోటీ చేస్తే బొబ్బులు మండలంలో ఓడిపోయారా మీరు శివనాథ్ డాక్టర్ గారి మీద. అది గుర్తు తెచ్చుకోండి. 2014లో డిపాజిట్ లేకుండా ఎమ్మెల్యే ఓడిపోయారా, అది గుర్తు తెచ్చుకోండి. అవన్నీ మానేసి మీరు భోగు మాటలు ఎన్నాళ్ళు చెప్పారు. మీరు భోగు మనిషి కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. మొన్న కూడా మీరు గాలిలో గెలిచారు. అవార్డు గెలిచిన రోజే అన్నాం తప్పకుండా మీకు ఏ సహాయ సహకారాలు కావాలి నియోజకవర్గం తప్పకుండా మా వంతు కృషి చేస్తాం స్పోర్టివ్గా చెప్పాము. ఆ స్పోర్టివ్నెస్ లేకుండా ఇవాళ మమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శ ఇవాళ ఇన్ని మాటలు మీరు అనిపించుకోవాలి మా చేత. దయచేసి రాజకీయాలు హుందాగా చేద్దాం. ఇంకా 2 నెలలు టైం ఉంది. ఎలక్షన్స్ లోనే మీ సిద్ధాంతాలతో మీరు వెళ్ళాలంటే మా సిద్ధాంతాలతో మేము వెళ్తాం. ప్రజలు ఎవరిని గెలిపిస్తారు, ఎవరిని ఓడిస్తారు ప్రజలు తెలుస్తారు. అల్టిమేట్ డిసైడ్ చేసేది ప్రజలే కదా. కాబట్టి ఒక రాంగ్ మెసేజ్ ఇవాళ తెలుగుదేశం పార్టీ మీటింగులకి ఆర్టీసీ బస్సులకి న్యాయబద్ధంగా డబ్బు కడతామన్నా మాకు బస్సులు ఎవరు, స్కూల్ బస్సులు వాళ్ళ పార్టీ మీటింగులకి ఎలాగైనా తీసుకెళ్ళచ్చు, కాలేజీ బస్సులు స్కూల్ బస్సులు. అంటే మన ప్రజాస్వామ్యంకి మరి ఏమి లేదా ఈ రాష్ట్రంలోని. మాకు ఆ అభిమానం ఉంది, మా నాయకుల్లో ఆ నిజాయితీ ఉంది, ఆ కార్యకర్తల్లో ఆ జోష్ ఉంది. ఎలాగోలాగా నడుచుకొని వస్తారు. మీలాగా డబ్బులు ఇస్తే బిర్యానీలకి డబ్బులకి వచ్చే ప్రజలు కాదు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. అది నందమూరి తారక రామారావు గారు వేసిన బీజం ఇవాళ ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఇది మా అదృష్టం. తెలుగుదేశం పార్టీలో నాయకులే ఉండడం, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండడం నా అదృష్టం. అటువంటి కార్యకర్తలు అటువంటి నాయకులు ఉన్నారు. తప్పకుండా నిన్న ఒక మేలు చేశారు. దీనివల్ల మా నాయకులకి కార్యకర్తలు కూడా మరింత కసి పట్టుదల పెరిగిపోయింది. రేపు ప్రజాక్షేత్రంలో అల్జంగి గ్రామంలోనే తేల్చుకొని మళ్ళీ ప్రెస్ మీట్ ప్రత్యేకించి వాళ్ళు చేసిన నిన్నటువంటి బోకు పని, నిన్న ఆడినటువంటి బోకు మాటలకి తప్పకుండా ఎలక్షన్ అయ్యాక అల్జంగి ఈ నాయకులతో మళ్ళీ మాత్రం మనం ప్రెస్ మీట్ పెట్టుకొని మనం మళ్ళీ ఎవరు జయాభిజయాలు మనం తేల్చుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉందని మీకు తెలియజేసుకుంటూ, ఇంత తక్కువ సమయంలో షార్ట్ నోటీస్లో వచ్చి మరి ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు పేరుపైన పత్రికా సోదరులందరికీ, అదేవిధంగా మా అల్జంగి గ్రామ నాయకులకి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేసుకుని, దయచేసి మీ మీడియా సాక్షిగా అల్జంగి మా నాయకులు చెప్తున్నా, ఎవరైతే నిస్సహాయంగా వెళ్ళారో, బెదిరింపుల వల్ల వెళ్ళారో, లోపర్చుకోవడం వల్ల వెళ్ళారో, ఇబ్బంది బయటపడి వెళ్ళారో, అలాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చినా మీరు కలుపుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ అవకాశవాదులు ఎవరైతే ఏ ఎండక్క ఉడుకు పెట్టినారో అలాంటి వాళ్ళు మనకు అక్కర్లేదు. మనకి ఎప్పుడు కూడా పేదోడు అన్నోడు, ఒక రైతు అన్నోడు, పేద బడుగుపోయినోడు ఎప్పుడు కూడా నిజాయితీ ఉంటుంది. నిజాయితీ పనులతో మనం రాజకీయం చేద్దాం, మనకు మంచి సత్ఫలితాలు వస్తాయి. కానీ ఏ అవకాశవాదులను మాత్రం మీరు దయచేసి మీరు దూరం పెట్టి రాజకీయం చేయండి. మీడియా సాక్షిగా నేను మా అల్జంగి గ్రామ నాయకులకు నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.